క్షమించండి. అయితే వాల్మీకి అన్నాను గదా! వాల్మీకి మహర్షి అసలు పేరు రత్నాకరుడు. అయితే అతను అడవి పాలకుడుగా అంటే మన పూర్వీకుల నుంచి ఎట్లయితే మనకు అడవి వనపాలకులుగా ఉన్నామో అదేవిధంగా కాలానుక్రమంగా మన ఒక వాల్మీకి మహర్షి కూడా అసలు పేరు వాల్మీకి అసలు పేరు రత్నాకరుడు. ఆ రత్నాకరుడు సేమ్ ఇట్లే వనపాలకుడుగా సేవలు అందిస్తూ ఉన్నాడు. ఈ వనపాలకుడిగా సేవలు అందిస్తూ ఉన్నటువంటి రత్నాకరుడు ఎవరైతే అడవిని ధ్వంసం చేయడానికి వస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళని వేటాడి చంపేవాడనమాట. అట్లా కొంతమంది అతను చూసి భయపడేవాళ్ళు. అంటే అడవి అంటేనే బోయేవాళ్ళు ఉంటారు జాగ్రత్త, బోయేవాళ్ళు ఉంటారు జాగ్రత్త, అంటే వాళ్ళు చంపుతారేమో అనే ఒక భయం అనేది అప్పట్లో ఆ సమాజంలో ఉండేది. అలాంటి సందర్భంలో మన రత్నాకరుడు ఏం చేశాడు, కొంతమందిని దారిన పోయే ఉంటారు కదా, వాళ్ళని ఎప్పుడైతే అడవి పైన వాళ్ళు అడవి సంపదను కొల్లగొట్టడానికి వచ్చినటువంటి ఆ ఒక వ్యక్తులను తరిమి కొట్టేవాడు అనమాట. ఆ విధంగా ఏమైంది, ఒక భయభ్రాంతులకు గురై జనాలు ఆ గ్రామాలలోకి వెళ్ళి పలానా వ్యక్తి మా దగ్గర దోచుకున్నాడు, పలానా వ్యక్తి మా దగ్గర మనల్ని కొట్టాడు అని చెప్పేసి ఒక భయభ్రాంతులకు గురి చేశాడు. అంటే బోయ అంటేనే అడవిలోకి వెళ్తే వాళ్ళు చంపుతారేమో కొడతారేమో అనేటువంటి ఒక భయం అనేది ఏర్పడింది ఆ సమాజంలో. అయితే ఇదంతా జరిగినటువంటి కార్యక్రమంలో ఏమైందంటే ఇతను కూడా ఒక ఆలోచన వచ్చింది. ఇతనికి ఆలోచన వచ్చి ఏం జరిగింది అంటే, ఇక మన వాల్మీకి మహర్షి ఒక ఆలోచనలో పడ్డాడు. ఏంది ఇదేనా మన పరిస్థితి, మనం ఇంతగానో ఈ వనపాలకులుగా ఈ యొక్క మన తరతరాల నుండి కొన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాల నుండి మన తరతరాలు మన పూర్వీకులు మన తరాలు కూడా మొత్తం కూడా మన ఈ వనపాలికులుగా మనము ఈ యొక్క అడవి సంరక్షణ చేస్తూ ఉన్నాం కదా, అయినా కూడా మన పైన ఇలాంటి బురద జల్లుతున్నారేంది, ఇలాంటి మనం చూసి భయపడుతున్నారేంది, మనం వన దేవతను ఈ వన సంరక్షణ మనం చేస్తున్నాం కదా, అడవులను కాపాడుతున్నాం కదా, అయినా కూడా మనల్ని తిడుతున్నారు కదా ప్రజలందరూ అని చెప్పేసి ఏం చేసిందంటే ఆయనే ఒక అప్పుడే ఇంకా రామాయణ కాలంలోనే ఇదలా జరిగేది కదా. అయితే అప్పుడు ఏం జరుగుతుంది, మన నారద మహర్షి మన వాల్మీకి రత్నాకరునికి కలవడం జరిగిందట. ఆ సందర్భంలో కలిసి ఈయన బాధ అంతా చెప్పుకున్నాడు. నారద మహర్షి, ఏంది మేము ఇంతగానము మేము తరతరాలుగా మేము కూడా ఈ వనాలను మేము రక్షించుకుంటా ఉన్నాం కదా, మేము ఇంతగానము సేవలు అందిస్తూ ఉన్నాం ఈ వనదేవతకు, అయినా కూడా ప్రజలు ఈ విధంగా మమ్మల్ని ఇచ్చేస్తున్నారేంది, మనం చూసి భయపడుతున్నారు, ఏ విధంగా మేము ఇంత చేసి మా యొక్క కృషిని ఎవరు గుర్తిస్తలేరు అని చెప్పేసి నారద మహర్షి ముందర బాధపడ్డాడంట. బాధపడితే ఏమైందంటే అప్పుడు మహర్షి ఏం చెప్పిండు, దీనికంతా నీకు ఇలాంటి మొత్తం చెడ్డ పేరు పోయి మంచి పేరు రావాలంటే ఇప్పుడు ప్రస్తుతం రామాయణం చరిత్ర మొత్తం మీరు రాయాల్సి ఉంటుంది. అప్పుడే నీ యొక్క జన్మకు సార్థకం ఏర్పడుతుంది అని చెప్పేసి నారద మహర్షి అప్పట్లో సలహా ఇచ్చాడంట. ఆ సలహా తీసుకున్నటువంటి ఆ యొక్క మన వాల్మీకి మహర్షి ఏం చేశాడు అంటే, రత్నాకరుడు ఏం చేశాడు అంటే, సరే నారా మీరు రాయమంటున్నారు, నేను రాయలేను కదా, నేను చదువుకోలేదు, నేను నిరక్షరాస్యుని కదా, నేను రాయలేదు, నేను రాయడం వల్ల కదా, నాకు అంత జ్ఞానం లేదు కదా అంటే, నువ్వు మహామేధావివి, నీలో ఉన్న జ్ఞానం నీకు తెలియదు, నేను ఒక సూత్రం చెప్తాను, ఆ సూత్రాన్ని పాటించు అని చెప్పేసి ఒక వేద మంత్రం చెప్తాడంట. ఆ వేద మంత్రం ఏంటంటే ఏమని చెప్తాడు, రావి చెట్టుకు మర్రి చెట్టు, రావి చెట్టు మర్రి చెట్టు, అట్లా మర్రి చెట్టు రావి చెట్టును కొలుస్తూ మర 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 అని చెప్పేసి నువ్వు ప్రార్థిస్తూనే ఉండు, దాని ద్వారా నీకు దాని యొక్క శక్తి ఏందో తెలుస్తుంది అని చెప్పేసి చెప్పిపోయిండంట. అయితే మహర్షి ఏం చేసిండు, మన యొక్క వాల్మీకి మహర్షి ఏం చేసిండంటే, సరే మన చెప్పాడు కదా గొప్ప నారద మహర్షి చెప్పాడు కదా, సరే చేద్దామని చెప్పేసి ఆయనలో కొంత జ్ఞానం అనేది వచ్చింది. అప్పుడు పోయి కూర్చుండు, ఒక స్థలంలో కూర్చొని తపస్సు చేస్తున్నాడు. ఎవరు, మన రత్నాకరుడు
తపస్సు చేసి ఏమంటున్నాడంటే మర 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 అంటే మర్రి చెట్టు రావి చెట్టు ఈ యొక్క ఫస్ట్ అక్షరాలను తీసుకొని మర 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 అని ఒకటే ప్రార్థించడం అట్లా సంవత్సరాలుగా తపస్సు చేసిండంట. ఎవరు? మన రత్నాకరుడు. సంవత్సరాలుగా, ఎన్నో సంవత్సరాలుగా తపస్సు చేయడం వల్ల అతడు ఏమైందంటే అతని చుట్టూ ఒక పుట్ట, చీమల పుట్ట అనేది మొత్తం పుట్ట ఏర్పడిపోయిందట. ఆ ఒక సంవత్సరాల కొద్దీ ఆయన తపస్సు చేయడం వల్ల ఒక చీమల పుట్ట ఏర్పడిందట. అప్పుడు ఆయన మర 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 అనుకుంటా రామ 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 అనే పదం వచ్చి ఉద్భవించిందనమాట. మర 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 అనే పదమే కాలానుక్రమంగా ఆ పదము రామ అనే పదము ఉద్భవించింది. అంటే ఆ విధంగా ఉచ్చారణ అనేది ముందుకు సాగింది. అట్లా ఆయనకు జ్ఞానోదయం కలిగిందనమాట. ఆ జ్ఞానోదయం అప్పుడు నారద మహర్షి ఎందుకు చెప్పాడంటే ఈ యొక్క పదము రామునికి చరిత్రకు దారితీస్తుంది అని చెప్పి ఆయన ఎప్పుడైతే ఆయన నీకు చెప్పిపోయాడో ఆ విషయాన్ని గుర్తు చేసుకొని అప్పుడు ఆ చీమల పుట్టల నుంచి బయటికి రావడం జరిగింది. చీమల పుట్టని సంస్కృతం, ఆ చీమల పుట్ట నుండి ఆయన లేచి బయటకు వచ్చిండనమాట. ఆయన మొత్తం పైన చీమల పుట్టనే అన్ని సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నాడు కదా, చీమల పుట్ట నుండి బయటకు వచ్చిండంట. అప్పుడు ఆ యొక్క చీమల పుట్టను సంస్కృతంలో వాల్మీకం అనేవాళ్ళంట. వాల్మీకం అని అంటారు. ఈ యొక్క వాల్మీకం నుండి బయటికి వచ్చిన వ్యక్తే వాల్మీకి మహర్షిగా ఆయన పేరుగాంచిండు అనమాట. అయితే ఈ విధమైనటువంటి ఒక వాల్మీకం అంటే చీమల పుట్ట, చీమల పుట్ట అనే అర్థం. ఆ చీమల పుట్ట నుండి పుట్టిన ఒక వ్యక్తే అంటే ఆయన కాలానుక్రమంగా తన ఒక జ్ఞానోదయం, చీమల పుట్ట నుండి జ్ఞానోదయం సంపాదించుకొని చీమల పుట్ట నుండి బయటికి రావడం వల్ల అతని వాల్మీకం అని బిరుదు రావడం జరిగింది. ఆ వాల్మీకమే రాను రాను క్రమంలో వాల్మీకిలుగా మనము వంశం పారంపర్యంగా వాల్మీకులుగా మనం పేరును సంపాదించుకోవడం జరిగింది. ఇట్లా వాల్మీకి మహర్షి తాను సంపాదించిన వాల్మీకం అనే పేరు నుండి వాల్మీకిగా మారి రామాయణ గ్రంథాన్ని రచించడం జరిగింది. అందుకే మన రామాయణ గ్రంథకర్త ఎవరు అంటే ఆదికవి వాల్మీకి మహర్షి అని అప్పటి నుంచి మనది స్టార్ట్ అయింది. అయితే రాను రాను క్రమంలో వాల్మీకి మహర్షి తన శిష్యులుగా కొన్ని వేల లక్షల మందిని ఎంతో గొప్ప గొప్ప క్షత్రియులకు కూడా విద్యాభ్యాసం చేయించి చాలా గొప్ప కవిగా పేరుగాంచడం జరిగింది. తర్వాత కాలంలో ఈ బ్రిటిష్ వాళ్ళు, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఈ బ్రిటిష్ వాళ్ళు